అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈసారి దీవాళికి 2 రోజులు సెలవొచ్చింది మాకు. మాకైతే యాదాద్రి వెళ్ళాలని ఎప్పటినుంచో అనుకున్నాము. మా వారికి అడిగితే సరే అనేసి అన్నారు. మేమైతే బయలుదేరాం. పొద్దున్నే లేసి రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని, పిల్లలున్నారు మనకి ఇబ్బంది అవుతుందని అంటే అమ్మ వాళ్ళని కూడా రమ్మన్నాను నేను. అమ్మ అయితే ఫుడ్ రెడీ చేసుకొని పిల్లలకి, మాకు అందరికీ సరిపడా తీసుకొని వచ్చింది. నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? ఏం కావాలరా? బువ్వ పెట్టాలా? బూడు నీకెవరు పెడతలేరా? అరే ఆ బూడు మొత్తం తినలేమంటే నీ గుండు అలుగుతుంది. చాలా తడిసిందాడు. అది అట్లుంటుంది మా తింటాం. మేము వచ్చే దారిలో ఎన్ఆర్ఐ కాలేజ్ అని ఉంది రోడ్ సైడ్కి. అక్కడ మేము మంచిగా ఒక పిక్నిక్ లాగా అనిపించింది. పొద్దున్నే అంటే మేము తిని రాలేదు. పిల్లలు కూడా ఆకలేస్తుంది అనేసి వాళ్ళకైతే వచ్చేటప్పుడు పాలు తాగిపించాను ఇంటి దగ్గర. కానీ అమ్మ తీసుకొచ్చేసరికి ఆగండి రా అనేసరికి కాలేజ్ అయితే బాగుంది. అక్కడైతే తినేసి పిల్లలకి తినిపించుకొని మేమైతే బయలుదేరాము. ఈ 2 డేస్ని కూడా మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాను. ఎందుకంటే మార్నింగ్ స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ స్వర్ణగిరి చూసి ఆ రోజు నైట్కి యాదగిరిగుట్ట వెళ్ళాలి. అక్కడ నైట్కి స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే దివాళీ ఉంది ఆ రోజు కాబట్టి. మేము స్వర్ణగిరి రీచ్ అయ్యేసరికి సాయంత్రం అయింది. నాన్న కూడా వచ్చారు. అందరం కలిసి మళ్ళీ తిన్నాము. పిల్లలకు కూడా లైట్గా తినిపించాను. ఇలా ఫ్యామిలీతో రావడం నిజంగా చాలా బాగుంది. పిక్నిక్ లాగా అనిపిస్తుంది నాకు. టెంపుల్ నైట్లో బాగుంటుందని కొద్దిగా రెస్ట్ తీసుకున్నాము. జర్నీ చేసి కాస్త అలసిపోయామని. పిల్లలైతే కాస్త ఆడుకున్నారు బాగానే. అరే మీ తాత బస్ ఏదిరా? మీ తాత బస్ అక్కడ ఏమైనా వస్తున్నా చూడుకోరా చూపిస్తా. నాని నాని తీసుకున్నాం బ్యాట్ నడిపిస్తాడు. ఇప్పుడన్నీ కాలరనే లేనన్నా గుడి ఎదురా నాని గుడి అక్కడి నుంచి తీసుకోకండి. గది గుడి అది గది. నాన్నగా వీళ్ళంతా మీ దోస్తులేనా? ఎప్పటి సంత వస్తారా వీళ్ళంతా? గుడి ఆరా గుడి ఆడబెట్టమంటారు. మీరు అందరు ఇన్ని దిగుండి మమ్మీ. మా వారైతే కార్ పార్కింగ్ చేయడానికి గుడి బ్యాక్ సైడ్ అయితే వెహికల్ తీసుకువెళ్ళి పార్క్ చేశారు. మేము ఈలోగా లోపల అయితే గుడి చూస్తూ వెయిట్ చేసాం తన కోసం. మా పిల్లలకైతే పిల్లలు కనిపిస్తే అది సంతోషమో లేకపోతే బాధనో అర్థం కాదు. ఆ పాపతోనైతే ఏకంగా 2 అన్నదమ్ములు గొడవనే పెట్టేసుకున్నారు. ఇడు ఇడు డాడీ ఏం చేస్తాడు కొడతారు అట్లా పాప ఎలా పెట్టు మళ్ళీ. ఇలా పడ్డదా? ఏడబెట్టినా నువ్వు సపోర్ట్ తీసుకుంటున్నావు. సపోర్ట్ లేకుంటే పెట్టాలి. అందరు సపోర్ట్ లేకుంటే అయితే. ఫైనల్గా అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాను. చాలా రోజుల నుంచి అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు ఇదివరకే వెళ్ళేసి వచ్చారు. కానీ పిల్లలు ఉన్నారు, వెదర్ అప్పుడు బాగాలేకుండా అని నేను వెళ్ళలేదు. ఇక్కడైతే 108 మెట్లు అయితే ఉన్నాయి. చాలా చిన్నగా ఉంటాయి. అసలు ఎక్కినట్టు కూడా అనిపించలేదు. విచిత్రం ఏంటంటే మా లక్కీ మొత్తం ఎక్కాడు. అసలు ఎవరు ఎత్తుకోలేదు. చేయి పట్టుకొని వాడే ఎక్కాడు అసలు.
ఇక్కడ మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ దశావతారాలు ఉంటాయి విష్ణుమూర్తివి. అవి పాలరాతితో ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. నైట్లో అయితే ఇంకా చాలా బాగా అనిపించాయి. ఇక్కడికి రాగానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకా ఆ టెంపుల్ అయితే నైట్లోనే బాగుంటుంది. వచ్చే వాళ్ళైతే సాయంత్రం మానక వచ్చి చూడండి. ఏడుకోతారు మీరు. ఇక్కడ మేమైతే 3 టీంలు అయ్యాము. ఒకటి మా నాన్న, నాని, నేను, మా వారు, మా అమ్మ. ఇక చూడ్డానికి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళారు. ఇక్కడ ముఖ్యంగా వాటర్లో శ్రీవారు ఉంటారు కదా, ఆ టెంపుల్ అయితే చాలా వైరల్ అవుతుంది. అది ఇన్స్టాగ్రామ్లో అలా చూసినప్పుడల్లా అసలు నేను కూడా ఎప్పుడు వెళ్తానో అనిపించేది. ఫైనల్గా చూడ్డానికి వచ్చిన. అసలు ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ టెంపుల్ ఏడుందో కూడా మాకు తెలియదు. చుట్టూ తిరిగిన తర్వాత ఒక ప్లేస్లో అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా కొద్దిగా చీకటి అయింది. ఇంకా మందిరంలో అయితే లైట్స్ ఆన్ చేశారు. నిజంగా బ్యూటీ అసలు ఎంత బాగుందో లైట్స్ ఆన్ చేసిన తర్వాత. అసలు నిజానికి అక్కడి నుంచి అసలు రాబుద్ది కావట్లేదు నాకైతే. మా వాడికి ఏదైనా చూపించినామనుకో ఇక అదే చేస్తూ ఉంటాడు. శ్రీవారు కింద వాటర్లో ఉంటారు కదా, అక్కడ భక్తులు కాయిన్స్ వేశారు. సో వీడు కూడా వేయడం స్టార్ట్ చేశాడు. ఎలా వేశాడు అంటే మా అమ్మ దగ్గర ఖాళీ వేసాడు, మా నాన్న దగ్గర ఖాళీ వేసాడు. ఇప్పుడు మా వారి దగ్గరికి వచ్చారు. పాప వీణ దగ్గర కూడా ఖాళీ వేసాడు తను. నీకు మాటలు రానే మళ్ళీ మళ్ళీ లాలలేయాలా? చిల్లర లేవు. ఎంతకంటే చూస్తున్నాను. లక్కీ మొక్కుతున్నావా? మెడల్ పట్టుకోగలే అది మీద పడుతున్నాడు. నాని దూరం ఉండు, మన దగ్గరికి రాకు. లక్కీ డాన్స్ డాన్స్ ఇంకుపోలేరు. లక్కీ డాన్స్ ఇక మేమైతే దర్శనం చేసుకొని ప్రసాదాలు అవన్నీ తీసుకొని బయలుదేరాము. ఇక పిల్లలు కూడా లైట్గా ప్రసాదం తినిపించాను. ఇక చీకటి అయిపోయింది. ఈలోగా కాస్త వర్షం కూడా పడింది. ఇక మా వారికి ఒకటే టెన్షన్, పద అనేసి
వచ్చే దారిలో ఇలా 20 రూపీస్కి ఒక వీడియో చేశారు. పిల్లలతో ఒక వీడియో అయితే నేను దిగాను. చాలా బాగుంది. మనం అసలు తిరిగి తీసుకురాంది ఏదైనా ఉంది అంటే అదొక టైం మాత్రమే. పిల్లలు తొందరగా పెద్ద అయిపోతున్నారు. అసలు వాళ్ళ చిన్న చిన్న మెమరీస్ అసలు చాలా స్టోర్ చేయాలని ఉంది. ఎందుకంటే పెద్ద అయ్యాక వాళ్ళు చూసుకుంటే ఆ వచ్చే సంతోషం రెట్టింపుగా ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా అందుకే నేను స్టార్ట్ చేశాను. వాళ్ళ మెమరీస్ అన్నీ ఇలా స్టోర్ చేయొచ్చు. ఇక మేమైతే స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్ట అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడైతే రూమ్ కోసం అయితే కొద్దిగా వెయిట్ చేసి మరీ మంచిది తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా నీట్గా ఉండేది. ఎంతైనా మా వారి సెలక్షన్ బాగుంటుంది. ఇక ఇందులో అయితే టీవీ, ఏసీ, బెడ్ ఇచ్చారు. వాష్రూమ్లో గీజర్ కూడా ఉంది. అసలు వాటర్ కోసమే భయపడ్డా స్నానాలు ఎలాగో అనేసి. గీజర్ ఉన్నది. ఐఎమ్ హ్యాపీ. ఇక వెదర్ అయితే చాలా బాగుంది. చల్లగా ఉంది కానీ అదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. టెంపుల్ దగ్గరే. అసలు నువ్వు ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే టెంపుల్ అయితే కనిపిస్తుంది. కొంచెం సైన్స్కి మేమైతే 4 గంటలకు లేసి రెడీ అయ్యాము. పిల్లల్ని రెడీ చేద్దామంటే వాళ్ళు నిన్న అలసిపోయి పడుకున్నారు. అసలు ఇవ్వలేదు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, మళ్ళీ దర్శనానికి ఎంతమంది ఉంటారు క్యూలో అనేసి ఇంకా వాళ్ళని అయితే రెస్ట్ తీసుకొని వచ్చాము. ఇక రూమ్కి దగ్గరే కాబట్టి అక్కడి నుంచి దండం పెట్టుకున్నా అయిపోతుంది అనేసి నేను, పిన్ని, మా వారైతే బయలుదేరాము. పిల్లల దగ్గర అమ్మ నాన్న ఉన్నారు. మేము పొద్దున్నే రావడం మంచిదైంది. అసలు ఫస్ట్ మేమే ఉన్నాము. ఇక దర్శనం అయితే తొందరగా చేసుకుందామని వచ్చాము. మా తర్వాత చాలామంది వచ్చారు. ఇక మేమైతే కొద్దిగా టికెట్ తీసుకొనే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ తిరగడం ఎందుకు అనేసి ఇంకా 150 రూపీస్ ఈచ్ వన్కి పడింది. ఇక మేమైతే తొందరనే దర్శనం చేసుకొని వెళ్ళాము. పిల్లలు ఉన్నారు కదా లేవగలరు అనేసి. ఇంకా లోపలైతే ఫోన్స్ అలో లేవు. ఇక్కడే 20 రూపీస్ ఏమో ఇచ్చి ఫోన్స్ అయితే పెట్టాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా ఉంటే బాగుండే అనిపించింది. కానీ లేక మళ్ళీ వస్తాం కదా అనేసి అనుకున్నాను. మేము రూమ్కి వెళ్ళినాక కూడా పిల్లలు పడుకొనే ఉన్నారు. అసలు పాపం అలసిపోయినట్టున్నారు. ఇక మేమైతే కాస్త టిఫిన్ చేసి ఇంటికి వెళ్తే బయలుదేరాము. ఇక ఇంటికి వచ్చి దీపావళి ఏర్పాట్లు అయితే చేసుకుని ట్రిప్ అయితే నేను అనుకున్న సమయంలోనే అనుకున్నట్టయితే జరిగింది. అందుకే టైం టు టైం చూసుకున్నాను కాబట్టి ఒక ప్లాన్తోనే వెళ్ళాము, వచ్చాము. ఇక దీపావళి వీడియో నెక్స్ట్ వస్తుంది, తప్పకుండా చూసేయండి.